గుడ్ ఆఫ్టర్నూన్. ఈ పూట మనం లైఫ్ లైన్లో చర్చించే అంశం ఆర్థరైటిస్. ఆర్థరైటిస్లో రెండు రకాలు ఉంటాయి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఇవాళ లైఫ్ లైన్కి వచ్చారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ జ్యోతి గారు. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఫైన్. సో మీకు ఏమైనా సందేహాలు ప్రశ్నలు ఉంటే మీరు మాకు కాల్ చేసి డాక్టర్ని అడిగి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. కాల్ చేయాల్సిన నెంబర్స్ మీకు బాగా సుపరిచితం, 040-6660-337 ఆర్ 0338. లెట్స్ టాక్ టు డాక్టర్ జ్యోతి గారు. అసలు ఆర్థరైటిస్ అంటే ఏమిటి? సో జనరల్గా మనం మాట్లాడుకున్నట్టు ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు, అంటే జాయింట్ పెయిన్స్ ఏవైతే ఉంటాయో లేదంటే కీళ్ళ నొప్పులు అని అంటాము. సో ఇవి ఏంటంటే ఏజ్ వైజ్ కొద్ది, అంటే 40 years తర్వాత యాజ్ యూజువల్ గించడం వల్ల, తగ్గిపోవడం వల్ల అక్కడ బోన్ అనేది అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. కాకపోతే దీనిలో చాలా రకాలు అంటే లైక్ 100కి పైగా రకాలు అనేటివి ఉంటాయి. వీటికి రావడానికి గల కారణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో జనరల్గా ఏంటంటే మనము కాజెస్ కనుక తీసుకున్నట్లయితే ఇనిషియల్గా ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా కూడా, అంటే ఫీవర్ కానివ్వండి, చికెన్ గున్యా ఫీవర్ కానీ, డెంగ్యూ ఫీవర్ కానివ్వండి, ఇలాంటిది ఏదైనా వచ్చినప్పుడు దీన్ని మనం పోస్ట్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అనడము, లేదంటే ఇదివరకు ఎప్పుడైనా దెబ్బలు కానివ్వండి ఆర్ ఏదైనా ఫ్రాక్చర్, ఇంజరీ అలాంటిది జరిగినప్పుడు ట్రామాటిక్ ఏదైతే ఉంటుందో ఆర్థరైటిస్ అని అనడము. దాంతోపాటు ఏజ్ వైజ్ వచ్చే కొద్ది, అంటే ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి ఆర్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కొన్ని ఉంటాయి, లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి. సో ఇలాంటి రకాలు ఏవైతే ఉంటాయో ఆర్థరైటిస్లో మనము 100కి పైగా చూడవచ్చు. ఓకే, చాలా రకాల గురించి చెప్తున్నారు, కానీ స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే ఎక్కువగా వినేది రుమటాయిడ్ ఆర్థరైటిస్ యాజ్ వెల్ యాజ్ ఆస్టియో ఆర్థరైటిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్టియో ఆర్థరైటిస్, వాట్ ఈస్ దిస్ ఆస్టియో ఆర్థరైటిస్? అవునండి. సో జనరల్గా మనం తీసుకున్నట్లయితే ఈ డే టు డే క్లినికల్ ప్రాక్టీసెస్లో ఏదైతే ఉందో ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మ్యాక్సిమం అంటే అప్ టు 40-60% ఆఫ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటాయి. మిగతా 20-40 ఏదైతే ఉన్నాయో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటాయి. మిగతా 10% అనేది గౌటీ ఆర్థరైటిస్, అది కూడా ఈ మధ్య చాలా కామన్ అనేది ఉంటుంది. దాంతోపాటు మిగతా 10%లో మిగతా రకాలు అనేటివి వస్తాయి. సో ఆస్టియో ఆర్థరైటిస్ ఫస్ట్గా తీసుకున్నట్లు అంటే దీని ఒకటి ఏంటంటే ఏజ్ వైజ్ కొద్ది, అంటే 40 years తర్వాత కాల్షియం కానివ్వండి, విటమిన్ డి కానివ్వండి, ఇది తగ్గడం వల్ల కానీ, ఆర్ ఫీమేల్స్లో మనం జనరల్గా తీసుకున్నట్లయితే మెనపాజల్ ఏజ్ ఏదైతే ఉంటుందో దీని తర్వాత కాల్షియం అనేది డిప్లీషన్ అవ్వడం వల్ల అక్కడ బోన్స్లో అరుగుదల అనేది స్టార్ట్ అవుతూ అక్కడ పెయిన్స్ కానివ్వండి, జాయింట్ పెయిన్స్ అనేది మొదలవుతాయి అనమాట. దీని తర్వాత ఏంటంటే ఇవి ఎక్కువగా పెద్ద జాయింట్స్ ఏవైతే ఉంటాయో, అంటే లార్జ్ జాయింట్స్, అంటే నీ జాయింట్స్ కానివ్వండి, తొంటి కానివ్వండి, హిప్ జాయింట్స్ కానీ, యాంకిల్ జాయింట్స్, ఇలాంటి పెద్ద జాయింట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఎక్కువగా అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో ఏంటంటే పేషెంట్కి పొద్దున మార్నింగ్ లేవగానే స్టిఫ్నెస్ అనేది ఉంటుంది, అంటే కాలు తీసి అడుగు వేయలేకపోవడం కానివ్వండి, కొంతమందికి ఈవెన్ వాపులు రావడము, ఎక్కువ కింద కూర్చోలేకపోవడము, మెట్లు ఎక్కినా దిగినా కూడా ప్రాబ్లం ఉండడము, దాంతోపాటు బాగా పెయిన్ కానీ బిగిసుకుపోయినట్టు ఉండడం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది జనరల్గా మనము ఆస్టియో ఆర్థరైటిస్లో చూస్తూ ఉంటాము. ఇవేంటంటే ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే ఉంటాయో అవి చేయించడం వల్ల ఎక్స్రేలో కానివ్వండి అక్కడ ఆర్ ఎంఆర్ఐ స్కాన్లో మనకి డీజనరేటివ్ చేంజెస్ అనేది కనిపిస్తుంటాయి. ఓకే, ఫస్ట్ కాలర్ ఉన్నారండి ఆకువీడి నుంచి రమేష్ గారు, మీ ప్రశ్న అడగండి. రమేష్ గారు, ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయిందండి. ఓకే, సో లక్షణాలను ఎలా గుర్తించడం? మీరు చెప్పారు ఏ సమస్యలు ఎలా వస్తాయి అనేది, ఎందుకు వస్తుందని చెప్పారు. లక్షణాలు మనం ఎలా గుర్తించి ఇది ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పి మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? సో జనరల్గా ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్లో మనకి ఏంటంటే మేజర్ ఫ్యాక్టర్ అనేది అక్కడ ఏజ్ అనేది 40+ ఉన్న వాళ్ళ కానివ్వండి, ఈ మధ్య ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానివ్వండి, అంటే వెయిట్ గెయిన్ బాగా ఎక్కువ ఉండడం వల్లలో, అంటే ఒబేసిటీ అంటే బరువు ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే వెయిట్ అనేది మొత్తం మోకాళ్ళ మీద పడడం వల్ల కానివ్వండి, యాంకిల్ జాయింట్స్ అంటే మడిమల మీద పడడం వల్ల అక్కడ పెయిన్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఏజ్ ఫ్యాక్టర్ అనేది కన్సిడర్ చేస్తూ, దాంతోపాటు పెయిన్ ఏదైతే ఉందో అంటే పెద్ద జాయింట్స్ల నుంచి స్టార్ట్ అయిందా లేదా అనేది ఆస్టియో ఆర్థరైటిస్లో మనం చూడగలుగుతాము. అదే సేమ్ యాజ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ తీసుకున్నట్లయితే ఇందులో చిన్న జాయింట్స్లో పెయిన్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఫ్రీక్వెంట్గా అయితే తరచుగా పేషెంట్స్ ఏవైతే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ తెస్తారో దానిలో చేంజెస్ని బట్టి మనకు తెలుస్తుంది అది ఏ టైప్ ఉంది అనేది. ఓకే, నెక్స్ట్ కాలర్ కాకినాడ నుంచి కుమార్ ఉన్నారు. కుమార్ గారు. హలో. కుమార్ గారు, మీ ప్రశ్న అడగండి. అదే అండి, ఇప్పుడు ఏసీఎల్ నీ దగ్గర ఏసీఎల్ లిగ్మెంట్ టీర్ అయిందండి. ఓకేనండి. అది కంప్లీట్ గా టీర్ అయింది, అంటే అది ఆపరేషన్ కి వెళ్ళాలండి అవసరం లేదా అని అడుగుదామని. అంటే ఆపరేషన్ చేయించకపోతే ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఏమైనా ఉందా? అవునండి. ఇది ఎప్పుడైంది మీకు? ఎన్ని రోజులైంది? ఇంజరీ ఏమైనా జరిగిందా, లేదంటే అక్కడ యాక్సిడెంట్ కానీ ట్రామా కానీ? అంటే యాక్సిడెంట్ అయిందండి, బైక్ నుంచి పడిపోయాను. 1 month అవుతుందండి, 2 months అవుతుందండి. ఓకేనండి. ఓకే, సో ఎక్స్రే అంటే లైక్ తెలియదా, అంటే కంప్లీట్ టియర్ ఉందని చెప్తున్నారండి? స్కానింగ్ లో తెలిసిందండి, ఫెమర్ కింద బోన్ దగ్గర నుంచి, అదే సారీ పై బోన్ దగ్గర నుంచి కంప్లీట్ గా తెగిపోయిందని వచ్చిందండి.
ఓకేనండి. సో జనరల్గా ఏంటంటే దీనికి ఏసీఎల్ టియర్స్ అంటే మనకి ఏవైతే కండరాలు ఉంటాయో అవి బోన్స్కి అటాచ్ అయ్యేటప్పుడు లిగామెంట్స్ అనేటివి ఉంటాయి. సో ఈ లిగామెంట్స్ ఏంటంటే మనకి ఆ జాయింట్ని స్టిఫ్గా ఉంచుతూ అంటే పవర్ అనేది ఇస్తుంది. సో ఇలాంటి ఇంజురీస్ వల్ల కానివ్వండి ఆర్ జనరల్గా మనం చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ పర్సన్లో కానివ్వండి, ఎక్కువగా నడిచే వాళ్ళలో కానీ ఇలాంటి ఇంజురీస్ తగిలినప్పుడు ఏంటంటే ఈ టియర్స్ అనేది కామన్గా చూస్తుంటాం. సో ఏసీఎల్ టియర్స్ కానివ్వండి, లాటరల్ లిగామెంటల్ టియర్ కానివ్వండి, సో ఇలాంటి టియర్స్లో ఏంటంటే ఎక్కువగా మెడికేషన్తో పాటు సరైన డైట్ కనుక వాడినట్లయితే డెఫినెట్గా ఆ టియర్ అనేది ఎంతవరకు ఉంది, పార్షల్ ఉందా లేదంటే కంప్లీట్ ఉందా అది చూసుకుంటూ మీకు మెడికేషన్ అనేది ఇస్తారండి. డెఫినెట్గా దీని గురించి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది, మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఓకే, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఈ ఆర్థరైటిస్ సమస్య వచ్చింది అని తెలిసిన తర్వాత ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ ఏ ప్రాసెస్ ప్రకారం ఇస్తూ ఉంటారు? సో జనరల్గా ఏంటంటే మనకి పేషెంట్ ఏ ప్రాబ్లంతోనైనా వచ్చినా కూడా అక్కడ కంప్లీట్ హిస్టరీ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే ఆ ప్రాబ్లం అనేది ఎన్ని రోజుల నుంచి ఉంది, దాంతోపాటు పేషెంట్ డీటెయిల్స్ అంటే ఏజ్ కానివ్వండి ఆర్ ఈ ప్రాబ్లం అనేది ఎన్ని రోజుల నుంచి ఉంది, దాంతోపాటు జెనెటిక్ హిస్టరీ ఏదైనా ఉందా. అంటే కొంతమందిలో ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఈవెన్ వంశపారంపర్యంగా అంటే జెనెటిక్ క్యారీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏదైనా హిస్టరీ ఉందా లేదా, దాంతోపాటు ఏదైనా ఇంజరీ కానివ్వండి, ఇదివరకు యాక్సిడెంట్స్ కానివ్వండి, ఫ్రాక్చర్స్ కానీ ఇలాంటివి ఏమైనా జరిగిందా లేదా, దాంతోపాటు మానసిక్ అంటే లైక్ మెంటల్ మేకప్ ఏదైతే ఉంటుందో ఫిజికల్తో పాటు మెంటల్ మేకప్ అనేది కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఎక్కువ మందికి ఏంటంటే స్ట్రెస్ బాగా ఎక్కువ అయ్యేసరికి ఆ పెయిన్స్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్ని బట్టి మీకు మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ పద్మావతి ఉన్నారు నెల్లూరు నుంచి. పద్మావతి గారు మాట్లాడండి, మీ ప్రశ్న అడగండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి మీ సమస్య ఏంటో. నాకు 12-13 సంవత్సరాల నుంచి ముందు మెడక నుంచి చేయి నొప్పి అయింది మేడం. చూపించుకుంటూనే ఉన్నాను కానీ తగ్గకుండా అట్లా నడుములు కాళ్ళు మొత్తం నొప్పులు అయిపోయినాయి. ఓకేనండి, బరువెత్తలేకుండా కాళ్ళు చేతులు తిమ్మిర్లు అవ్వడము అట్లా చేసింది. చూపించుకుంటే కీళ్ళవాతం అని చెప్పిండ్రు. అవునండి. ఓకే, ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 36 ఉంది మేడం. ఓకేనండి. దాంతోపాటు ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? షుగర్ కానీ థైరాయిడ్ కానీ? షుగర్ థైరాయిడ్ అనేది లేదు మేడం. అంటే గ్యాస్ ఎక్కువ, కడుపులో మంట ఎక్కువ వస్తుంటది. ఏదైనా మందులు మింగినా కడుపులో మంట ఎక్కువ అయిపోతుంది. ఓకేనమ్మా, బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించారా ఇదివరకు? ఒక నెల క్రితం అలర్జీ వస్తే చేపించాము. ఓకేనండి. సో జనరల్గా ఏంటంటే కీళ్ళ వాతం కానివ్వండి ఆర్థరైటిస్ కిందనే తీసుకోవచ్చు. సో దీనిలో ఏంటంటే అక్కడ బ్లడ్లో సిఆర్పి ప్రోటీన్స్ కానివ్వండి ఆర్ ఏవైతే చేంజెస్ ఉంటాయో డీజనరేటివ్ అవి స్టార్ట్ అవ్వడం వల్ల కీళ్ళ వాపం అనేది రావడం జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే చిన్న జాయింట్స్తో పాటు అంటే జనరల్గా మనం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కనుక తీసుకున్నట్లయితే అందులో చిన్న జాయింట్స్ అనేది ఫస్ట్ అఫెక్ట్ అవుతూ మెల్లమెల్లగా పెద్ద జాయింట్స్కి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు చెప్పినట్లు నడుము నొప్పి కానివ్వండి, మోకాలు నొప్పులు అనేది బాగా ఎక్కువ ఉండడము, తిమ్మిర్లు బాగా రావడము, ఈవెన్ అరికాళ్ళలో మంటలు కానివ్వండి, అరిపాదాలలో మంటలు, ఇలాంటి దాంతోపాటు పిక్కెలు బాగా పట్టడము. సో ఇలాంటి సివియర్ ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. ఇనీషియల్గా ఈ ప్రాబ్లం అనేది ఎన్ని రోజుల నుంచి ఉంది, దాంతోపాటు పెయిన్ సివియారిటీ ఏదైతే ఉందో అది మెడిసిన్ ద్వారా మెల్లమెల్లగా తగ్గిస్తూ ఈవెన్ కాల్షియం సప్లిమెంట్స్ లాంటిది ఇస్తూ ఈవెన్ డయట్ సరైన డయట్ కానివ్వండి ఆర్ ఎక్సర్సైజ్ అనేది మీకు రికమెండ్ చేస్తే డెఫినెట్గా ఈ ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుందమ్మా. ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ కాలర్ మిర్యాలగూడ నుంచి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం, చెప్పండి. హలో, నమస్తే సార్. నమస్కారం అండి, ప్రశ్న అడగండి. కొంచెం ఈ మోకాళ్ళ దగ్గర నొప్పిగా ఉంది సార్. 3-7 days నుంచి. ఎన్ని రోజుల నుంచి ఉందండి? ఒక 1 week అవుతుందండి. ఓకే. థైరాయిడ్ కొంచెం ఉంది. ఏజ్ 50-52 వరకు ఉండొచ్చు. ఓకేనండి. మోకాలు అంటే ఒకటే మోకాళ్ళ నొప్పి ఉందండి, రైట్ లేదంటే? అవునండి, ఒకటే మోకాలండి. ఓకేనండి. సో యాజ్ యూజువల్ ఏంటంటే 50 years అనేది ఏజ్ అని చెప్తున్నారు. దాంతోపాటు ఏంటంటే అక్కడ 50 years అండి. అదే 50 అంటున్నారు కదా. సో ఏంటంటే అక్కడ డీజనరేషన్ అనేది అంటే అరుగుదల అనేది ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యి ఉంటుంది. సో ఇనీషియల్గా ఏంటంటే ఒక జాయింట్ అనేది ఎఫెక్ట్ అవుతూ మెల్లమెల్లగా ఆ జాయింట్ మీద అంటే భారం ఏదైతే ఉందో అది తగ్గిస్తూ వేరే పక్క ఏదైతే ఉందో వెయిట్ ఎక్కువ పెట్టడం వల్ల సెకండ్ జాయింట్ అనేది కూడా ఎఫెక్ట్ అవ్వడం యూజువల్గా చూస్తూ ఉంటాం. సో ఇనీషియల్గానే ఫస్ట్ జాయింట్ ఎఫెక్ట్ అయినప్పుడే మీరు ఒకవేళ కనుక ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు ఇంకా ఫర్దర్ ఏదైతే ఉందో కాంప్లికేషన్స్ వీటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి డెఫినెట్గా అవాయిడ్ చేసుకోవచ్చండి. మెడిసిన్స్తో పాటు మీకు ఏంటంటే రెగ్యులర్ డయట్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి ఆర్ హోమియోపతిక్ మెడిసిన్స్ అనేటివి మెల్లమెల్లగా ఆ పెయిన్ సివియారిటీని తగ్గిస్తూ పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది. ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి.
ఓకే, ఇంతకుముందు కాలర్ని అడిగారు మీరు థైరాయిడ్ ఉందా లేకపోతే డయాబెటిక్ పేషెంటా మీరు అని చెప్పి, దానికి వీటికి ఏదైనా సంబంధం ఉంటుందా? డెఫినెట్గా అండి, ఎందుకంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో కానివ్వండి ఆర్ డయాబెటీస్ ప్రాబ్లమ్స్లో ఏంటంటే అక్కడ మెయిన్ ఏంటంటే జాయింట్స్ కానివ్వండి, కీళ్ళు, కండరాలు అనేవి బాగా అఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో దాంతోపాటు ఈ ఆర్థరైటిస్ అనేది ఒక కాంప్లికేషన్గా కూడా తీసుకోవచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్తో పాటు ఇవి అన్నీ ఉన్నాయి అన్నప్పుడు వీళ్ళకి ఏంటంటే అక్కడ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది చేంజ్ అవుతుంది. ఇనీషియల్గా ఏదైతే పెయిన్ ఉందో అది తగ్గిస్తూ ఈవెన్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మెల్లమెల్లగా నార్మల్లోకి తెస్తూ పూర్తిగా తగ్గించే కూడా అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ మహారాష్ట్ర నుంచి ఉన్నారు గౌతమి గారు. హలో మేడం. యా, ప్రశ్న అడగండి. మేడం, ఇట్లా మా అత్తగారికి ఒక 6 months నుంచి మణికట్టు దగ్గర ఎక్కువ నొప్పి కలగడము, పని చేయకపోవడము అలా అవుతా ఉంది. ఓకే, దానికి పరిష్కారం చెప్తారా అండి? ఓకేనండి. ఓన్లీ పెయిన్ అనేది ఒకటే జాయింట్లో ఉందమ్మా? 2 చేతులకి ఉన్నాయి. ఒక చేతులు కూడా కొంచెం వంకర పోయినట్టుగా ఉంది. అవునమ్మా. ఎక్కువ నొప్పి, బట్టలు ఉతికినా కానీ ఏదైనా వంట చేయాలన్నా కూడా నొప్పిస్తూ ఉంటుంది. ఓకే ఓకే, టెస్ట్లు ఏమైనా చేయించారా ఇదివరకు? ఇంతవరకు అయితే టెస్ట్ ఏం చేయించలేదు. రీసెంట్ గా ఇక్కడికి నా దగ్గరికి వచ్చిన తర్వాత చెప్తున్నారు మా అత్తగారు, 6 months నుంచి నొప్పిస్తా ఉండమ్మా, ఏమి కారణం ఏమి అంటే. ఓకేనమ్మా. ఓకే, మీ అత్తగారి ఏజ్ ఎంత అమ్మా ఇప్పుడు? ఇప్పుడు ఏజ్ అత్తగారికి ఒక 50 ఉంటాయి మేడం. ఓకేనండి. సో జనరల్గా ఏంటంటే ఇలాంటి జాయింట్ పెయిన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఆర్థరైటిస్ అనేవి వీటిలో చాలా రకాలు అనేటివి ఉంటాయి. సో ఇనీషియల్గా ఓన్లీ మణికంఠ దగ్గర అంటే వ్రిస్ట్ జాయింట్ దగ్గరనే పెయిన్ ఉంది అని అంటున్నారు. సో కొంతమందికి ఏంటంటే ఆ వ్రిస్ట్ జాయింట్ దగ్గర పెయిన్ ఉన్నప్పుడు తిమ్మిర్లు బాగా రావడము, పట్టు కోల్పోవడం, ఈవెన్ చిన్న వస్తువు ఏమైనా తీసుకున్నా కూడా చేతిలో నుంచి పడిపోవడము, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. సో ఇనీషియల్గా అక్కడ వ్రిస్ట్ జాయింట్ నుంచి మొదలవుతూ మెల్లమెల్లగా అది ఇంకా పాకే అవకాశం ఉంటుంది. అంటే ఎల్బోస్లో కానివ్వండి, షోల్డర్స్లో కానివ్వండి, అవి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇనిషియల్గా ఏదైతే టెస్ట్ ఉంటాయో అంటే లైక్ సిఆర్పి ప్రోటీన్ కానివ్వండి, సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ కానీ, కాల్షియం లెవెల్స్ కూడా తగ్గినా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. సో ఇవన్నీ చూస్తూ మీకు డెఫినెట్గా ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉందమ్మా. డెఫినెట్గా ఒకసారి అయితే మీ అత్తగారిని తీసుకొని మీ దగ్గరలో ఉన్న ఏదైనా హోమ్మేకర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ ఉంటే కన్సల్ట్ అవ్వండి. ఓకే, మహిళల్లోనూ పురుషుల్లోనూ ఇది డిఫరెంట్గా ఉంటుందా లేకపోతే సిమిలర్గా ఉంటుందా, లక్షణాలు కానీ లేకపోతే ప్రాబ్లం కానీ, సమస్య కానీ? సో మేల్స్కి కన్సిడర్ తీసుకున్నప్పుడు ఫీమేల్స్లో ఏంటంటే వీటి రేషియో ఏదైతే ఉందో 2:1 అనేది ఉంటుంది. సో జనరల్గా ఫీమేల్స్లో ఈ ప్రాబ్లమ్స్ అనేది బాగా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఏంటంటే హార్మోనల్ చేంజెస్ అనేటివి చాలాసార్లు జరగడం వల్ల అక్కడ కాల్షియం డిప్లీషన్ కానివ్వండి ఆర్ విటమిన్ డిప్లీషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే డెలివరీస్లో కానివ్వండి, ప్రెగ్నెన్సీ కానివ్వండి ఆర్ మెనోపాజల్ ఏజ్లో ఈ ప్రాబ్లమ్స్ అనేది బాగా ఎక్కువ ఉండడము, ఈవెన్ ఇలాంటి ప్రెగ్నెన్సీస్ తర్వాత కానివ్వండి వెయిట్ గెయిన్ అయిన వల్ల అక్కడ వెయిట్ అనేది పూర్తిగా నీ జాయింట్స్ మీద కానివ్వండి, యాంకల్ జాయింట్స్ మీద పడడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేటివి కామన్గా మనం ఏంటంటే ఫీమేల్స్లో చూస్తూ ఉంటామండి. ఓకే, జ్యోతి గారు, ఆస్టియో ఆర్థరైటిస్ గురించి మాట్లాడారు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ గౌటీ ఆర్థరైటిస్ గురించి కూడా చెప్పారు మీరు, వాటి గురించి ఏం చెప్తారు? సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది జనరల్గా ఏంటంటే ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే ఇందులో పేషెంట్ యొక్క రోగనిరోధక శక్తి ఏదైతే ఉందో అది తగ్గడం వల్ల అక్కడ బోన్స్ కానివ్వండి, జాయింట్స్కి దాడి తీయడం వల్ల అక్కడ పెయిన్ అనేది స్టార్ట్ అవ్వడం జనరల్గా చూస్తుంటాం. సో ఇదేంటంటే ఎక్కువగా 20 to 40 years ఆఫ్ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో అందులో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో చిన్న జాయింట్స్ ఏవైతే ఉంటాయో అంటే కాలి వేళ్ళు కానివ్వండి, చేతి వేళ్ళు ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ ఎఫెక్ట్ అవ్వడము, దాంతోపాటు కొంతమందిలో ఏంటంటే ఆ జాయింట్స్ అనేది బాగా ఎర్రగా అవ్వడము, వాపుకి గురి అవ్వడము, దాంతోపాటు సమ్ సిస్టమిక్ అంటే ఏవైతే సిమ్టమ్స్ ఉంటాయో అంటే తరచుగా ఫీవర్ రావడము, కోల్డ్ కానివ్వండి, కఫ్ కానివ్వండి, సో ఇలాంటి ఏవైతే సిస్టమిక్ సిమ్టమ్స్ ఉంటాయో ఈ జాయింట్స్ పెయిన్స్తో పాటు జనరల్గా చూడడం కామన్గా చూస్తాము. దాంతోపాటు ఏంటంటే ఇవి ఇన్వెస్టిగేషన్స్లో అంటే ఏవైతే సిబిపి విత్ ఈఎస్ఆర్ కానివ్వండి ఆర్ ఆర్ఏ ఫ్యాక్టర్ టెస్ట్ కానివ్వండి ఆర్ సిఆర్పి ప్రోటీన్స్ కానివ్వండి, సో ఏఎస్ఓ టైటర్ కానివ్వండి, సో ఇలాంటి వేరియస్ టెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేయడం ద్వారా మనకి తెలుస్తుంది అక్కడ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందా లేదా అనేది. ఓకే, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి రాఘవేంద్ర ఉన్నారు. రాఘవేంద్ర గారు, నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ ద్వారా కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావచ్చు అండి? ఎప్పటి నుంచి అంటే మీకు ఉందా అండి ఇన్ఫెక్షన్ అనేది? ఇది అంటే మా అబ్బాయికి వచ్చిందండి. ఓకే, 3 years నుంచి ముందు ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఓకే, లాస్ట్ 1 year నుంచి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందండి. ఓకేనండి. సో ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ అనేది డిఫరెంట్ అండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. ప్రోస్టేటిస్ ఏదైతే అంటున్నారో అది
జనరల్గా ఏదైనా ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో దానివల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్ఏ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇందులో ఏదైతే ఇమ్యూనిటీ ఉందో ఆర్ ఇమ్యూన్ పవర్ తగ్గడం వల్ల అక్కడ శరీర కణాలు ఏవైతే ఉంటాయో బాడీకి వ్యతిరేకంగా అక్కడ పనిచేస్తూ జాయింట్స్ మీదకి అంటే ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అది దాడి తీయడం అనేది జరుగుతుందండి. ఇది టోటల్గా డిఫరెంట్గా ఉంటుందండి. ఇనీషియల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది నాన్ క్యూరబుల్ అని అంటారు. కాకపోతే ఇనీషియల్గా ఏదైతే పెయిన్ సివియరిటీ కానివ్వండి, ఈవెన్ అక్కడ జాయింట్ అఫెక్షన్స్ కానివ్వండి, అవి తగ్గిస్తూ ఇమ్యూనిటీ అనేది పేషెంట్ యొక్క పెంచుతూ ఉంటే డెఫినెట్గా అది జాయింట్ పెయిన్స్తో పాటు వాటి యొక్క కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుందండి. ఓకే, ఈ ఆర్థరైటిస్ ఇష్యూ ఉన్నవాళ్ళు ఎలాంటి ఆహారపు అలవాట్లని అలవాటు చేసుకోవాలి, వేటికి దూరంగా ఉండాలి, వేటిని తీసుకోవడం ద్వారా సమస్య తీవ్రతను తగ్గించవచ్చు, వీటికి సంబంధించి? సో జనరల్గా ఆర్థరైటిస్ ప్రాబ్లం కానివ్వండి ఆర్ అదర్ ప్రాబ్లమ్స్కి ఏంటంటే ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, అంటే ఎక్కువగా ఒక దగ్గర కూర్చొని పనిచేయడం వల్ల కానివ్వండి ఆర్ ఎక్కువ మెంటల్ స్ట్రెస్ ఏదైతే ఉందో అంటే టెన్షన్స్కి గురి అవ్వడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది కామన్గా వస్తున్నాయి. సో ఒక దగ్గర కూర్చున్నప్పుడు జనరల్గా ఏంటంటే మధ్యలో బ్రేక్ తీసుకోవడం కానివ్వండి ఆర్ ఈవెన్ వెయిట్ గెయిన్ కాకుండా రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీస్ ఏదైనా చేస్తూ అంటే వాకింగ్ కానివ్వండి, జాగింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ ఏదైనా ఒక రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఆ వెయిట్ గెయిన్ కాకుండా చూస్తూ ఈవెన్ ఏదైతే డయటరీ విషయంలో కనుక తీసుకున్నట్లయితే అక్కడ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానివ్వండి, డైలీ ఫ్రూట్ ఇంటేక్ ఏదైతే ఉందో అది తీసుకుంటూ ప్లెంటీ ఆఫ్ వాటర్ అంటే వాటర్ ఎక్కువ తీసుకున్నట్లయితే 3 to 5 లీటర్స్ మినిమం తీసుకున్నట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ జనరల్గా ఏంటంటే ఆర్ఏ పేషెంట్స్ కానివ్వండి ఆర్ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి మనం ఏంటంటే సజెస్ట్ చేసేది డైటరీ అంటే బాగా అంటే సార్ ఫుడ్ అంటే పుల్ల పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి తక్కువ తీసుకోవడము, దాంతోపాటు ఆయిలీ ఫ్యాటీ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో ఆర్ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్ కానివ్వండి, జంక్ ఐటమ్స్ కానివ్వండి, సో ఇలాంటివి తక్కువ తీసుకోవడము, ఈవెన్ ఆల్కహాల్ కానివ్వండి ఆర్ సిగరెట్ స్మోకింగ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేస్తూ మెడికేషన్ కనుక ప్రాపర్గా తీసుకున్నట్లయితే డెఫినెట్గా ఈ ప్రాబ్లం అనేది మనం బీట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ నాగరాజు ఉన్నారు పెద్దాపురం నుంచి. నాగరాజు గారు. హలో. నాగరాజు గారు మీ ప్రశ్న అడగండి. హలో, పెద్దాపురం నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, నాకు గత 10 ఏళ్ళుగా రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందండి. ఓకేనండి. ఇప్పుడు హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో వాడుతున్నాం, కానీ మేడం బాగా సీరియస్ గా ఉందండి నాకు, కానీ కొంచెం కూడా రిలీఫ్ అవ్వలేదు. గత 4 months నుండి వాడుతున్నాను. ఓకేనండి. సో 4 months నుంచి స్టార్ట్ చేశారండి? అవునండి. ఓకే. సో పెయిన్ అనేది ఎక్కడెక్కడ ఉంటుందండి? అన్ని జాయింట్స్లో ఉన్నాయా పెయిన్? చాలా జాయింట్స్ లో ఉన్నాయండి. తొడల దగ్గర, ముడుకులు, మోకాళ్ళు, వాచిపోవడం, వేళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో ఇనీషియల్గా పెయిన్ సివియరిటీ ఏమైనా తగ్గిందండి? 4 months బ్యాక్ ఎలా పెయిన్ ఉందో సేమ్ అలానే ఉందండి ఇప్పుడు, ఆర్ ఏదైనా చేంజ్ అనేది కనిపించిందా? కొంచెం తక్కువగా ఉందండి, కానీ ఇంకా చాలా ఎక్కువగానే ఉందండి పెయిన్స్. సో జనరల్గా ఏంటంటే రుమాటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఇలాంటి ఆర్థరైటిస్ పేషెంట్స్కి ఏంటంటే ఇప్పుడు వింటర్ సీజన్ ఏదైతే ఉందో అందులో పెయిన్స్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇనీషియల్గా మీరు 4 months బ్యాక్ ఏదైతే పెయిన్ ఉందో దానికంటే లైట్గా తగ్గింది అని అంటున్నారు. సో ఈ వింటర్ వల్ల కూడా కొన్నిసార్లు ఏంటంటే పెయిన్స్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ పెయిన్ సివియారిటీ అనేది తగ్గిస్తూ మీరైతే ఇమ్యూనిటీ ఉందో అది పెంచుతూ డెఫినెట్గా మీకు ఏవైతే డైట్ సజెస్ట్ చేశారో అవి డెఫినెట్గా ఫాలో అవుతే ఇది పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుందండి. సేమ్ ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అది కంటిన్యూ చేయండి. 10 years నుంచి సమస్య ఉందని చెప్తున్నారు. అతను వాయిస్ వింటే యంగ్గానే కనిపిస్తున్నారు. సో మేబీ మీరు అన్నట్టుగా బిట్వీన్ 20 to 30 ఆ ఏజ్లో వచ్చి ఉండొచ్చు. సో ఆ ఏజ్లో అసలు ఆ సమస్య రాకుండా ముందుగా జాగ్రత్త పడాలి అంటే ఏం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది? ఓకే, సో ఏంటంటే ఇక్కడ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది ఏంటంటే అక్కడ రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. కొంతమందికి ఏంటంటే ఈవెన్ జెనెటిక్గా కూడా క్యారీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ ఈవెన్ డయట్లో ఎటువంటి అంటే ఏదైనా డయటరీ ఏదైతే చేంజెస్ ఉన్నాయో అవి చేసుకుంటే కానివ్వండి, ఆర్ ఈవెన్ ఎక్సర్సైజెస్ అవి రెగ్యులర్గా చేసుకున్నట్లయితే డెఫినెట్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది అవాయిడ్ చేసుకోవచ్చండి. ఓకే, పిల్లల్లో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉందా? చిన్న పిల్లల్లో మేబీ 4-5 years నుంచి 10-15 టీనేజ్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుందా? అండి. సో చిన్న పిల్లల్లో ఏంటంటే నార్మల్గా బ్లడ్ తక్కువ ఉండడం వల్ల కానివ్వండి, డైట్ సరిగా తీసుకోకపోవడం వల్ల, అంటే ఎక్కువగా అక్కడ జంక్ ఫుడ్ అంటే చాక్లెట్స్ కానివ్వండి ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా కొన్నిసార్లు ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ కానివ్వండి ఆర్ చిన్నపిల్లల్లో ఏదైతే ఆర్థరైటిస్ వస్తుందో దాన్నే మనము జువెనల్ ఆర్థరైటిస్ అని అంటాం. సో ఇలాంటివి చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఓకే,
సో చాక్లెట్స్ అవి జంక్ ఫుడ్ ఎక్కువ తింటే కూడా ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది పిల్లల్లో. యా అండి, అంటే కండిషన్ ఏదైతే ఉందో దాన్ని సీవియర్ చేసే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల్లో ఏంటంటే అక్కడ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కానివ్వండి, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇలాంటి డైట్ ఒకవేళ పాటించకపోవడం వల్ల రెగ్యులర్గా చాక్లెట్స్ కానివ్వండి ఆర్ కూల్ డ్రింక్స్ కానివ్వండి ఇలాంటి ప్రిజర్వేటివ్స్ ఉన్న ఐటమ్స్ ఒకవేళ తీసుకున్నట్లయితే ఈ పెయిన్ సివియారిటీ కానివ్వండి ఇలాంటిది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, వంశపారపర్యంగా వచ్చే సమస్యలు ఎంతవరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయంటారు? డెఫినెట్గా అండి, ఇక్కడ పేరెంట్ ఒకవేళ సింగిల్ పేరెంట్ కనుక అఫెక్ట్ అయితే అక్కడ 40 to 50% ఛాన్సెస్ అనేది పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇద్దరు పేరెంట్స్ అంటే లైక్ బోత్ సైడ్ ఈ హిస్టరీ ఉంది గ్రాండ్ పేరెంట్స్లో కానివ్వండి ఆర్ ఎవరికైనా, సో ఇది ఏంటంటే 60 to 70% నెక్స్ట్ జనరేషన్కి క్యారీ ఫార్వర్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, సో పర్సంటేజ్లో ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు, అండ్ ఈ మూడింటితో కంపేర్ చేస్తే ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువ సమస్యాత్మకం అని కూడా చెప్తున్నారు. సో ఒక పేషెంట్ మీ దగ్గరకు వస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే 10 years కావచ్చు, 5 years కావచ్చు, కాలర్స్ డిఫరెంట్ ఇప్పుడు మనకు చేశారు కదా, సో 3-4 months నుంచి వచ్చిన వాళ్ళు కూడా కావచ్చు. ఎంత లాంగ్ టైం వాళ్ళని యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది? ఒకసారి తగ్గితే మళ్ళీ తిరిగి పునరావృతం అవ్వకుండా ఉంటుందనే నమ్మకం ఉంటుందా? అయితే ఇదేంటంటే పేషెంట్ మన దగ్గర వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం అనేది ఎన్ని రోజుల నుంచి ఉంది, దాంతోపాటు ఆ పెయిన్ సివియారిటీ అనేది కొంతమందిలో ఏంటంటే కొన్ని రోజులు తక్కువ ఉంటుంది, ఈవెన్ వింటర్స్లో ఏంటంటే ఈ పెయిన్స్ అనేది బాగా ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఈ సివియారిటీ అనేది ఎంతవరకు ఉంది, ఆ డ్యూరేషన్ అనేది ఎంతవరకు ఉంది, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు సరైన డయట్ అండ్ ఇవన్నీ ఫాలో చేస్తే ఇది మళ్ళీ రాకుండా కూడా ఉండే అవకాశం ఉంటుందండి. ఓకే, సో ఆన్ అన్ యావరేజ్ ఒక 5 years ఒక 10 years బిట్వీన్స్ ఈ సమస్య ఉన్న వాళ్ళు ఎన్ని రోజులు మెడిసిన్ వాడాల్సి ఉంటుంది? సో ఇదేంటంటే పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అవుతుంది. ఇక్కడ పేషెంట్లో ఏంటంటే పెయిన్ సివియారిటీ కానివ్వండి ఆర్ డ్యూరేషన్ అనేది కానివ్వండి ఆర్ తన ఇమ్యూనిటీని బట్టి కూడా ఉంటాయి. సో కొన్నిసార్లు ఏంటంటే మనం మెడికేషన్ ఇవ్వడం వల్ల ఏంటంటే అక్కడ పెయిన్కి ఏదైనా పేషెంట్కి ఏదైతే ఉందో 3 monthsలో కూడా అంటే ఆ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఈవెన్ 6 months కూడా పట్టే అవకాశం ఉంటుంది. ఇనీషియల్గా వాళ్ళు కనుక అంటే డైటరీ రిస్ట్రిక్షన్స్ కానివ్వండి ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ ఫాలో అవుతే ఆ ట్రీట్మెంట్ అనేది ఇంకా ఫాస్టర్గా ఉంటుందండి. ఓకే, సో డిపెండ్స్ అంటారు పేషెంట్ టు పేషెంట్. ఇందాక డైట్కి సంబంధించి మాట్లాడినప్పుడు పుల్లటివి పదార్థాలు తీసుకోకుండా ఉండడం మంచిది అంటారు. సో మెడికేషన్ స్టార్ట్ అయిన తర్వాత పథ్యం అంటాము మనం, సో ఇది తినకూడదు అని చెప్పి స్పెసిఫిక్గా ఏమైనా చెప్తారా? లైక్ కూరగాయల్లో కానీ లేకపోతే మాంసాహారాల్లో కానీ ఇది తినటం వల్ల ఎక్కువ వస్తుంది, ఇది తినటం వల్ల తగ్గుతుంది అని చెప్పడానికి ఏమైనా ఉంటుంది? అండి, సో జనరల్గా ఏంటంటే ఇక్కడ అది ఆర్థరైటిస్ ఏ టైప్ది ఉంది దాన్ని బట్టి మనం డైట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో ఎక్కువ అంటే మనకి ఆస్టియోఆర్థరైటిస్ ఒకవేళ తీసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే డీజనరేషన్ అవ్వడం వల్ల అంటే కాల్షియం విటమిన్ డి డిప్లీషన్ జరగడం వల్ల అక్కడ ఆస్టియోఆర్థరైటిస్ అనేది వచ్చింది, రైట్? సో ఎక్కువ కాల్షియం ఉన్న పదార్థాలు అంటే పాలు కానీ ఏవైతే పదార్థాలు ఉంటాయో అవి ఎక్కువగా తీసుకోవడము, ఈవెన్ ఆస్టియోఆర్థరైటిస్లో అరుగుదల ఎక్కువ ఉండడం వల్ల అక్కడ పని కానివ్వండి ఆర్ మెట్లు ఎక్కడం కానీ దిగడం ఇలాంటివి తక్కువ చేస్తూ ఈవెన్ కింద కూర్చోవడం కానివ్వండి, సో ఇలాంటిది అవాయిడ్ చేయడం అని చెప్పేసి అంటుంటాము. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే అక్కడ పెయిన్ సివియారిటీ బాగా ఎక్కువ కాకుండా అక్కడ సార్ ఫుడ్ అంటే పుల్లటి పదార్థాలు అవన్నీ తగ్గించమని చెప్తాము. దాంతోపాటు గౌటీ ఆర్థరైటిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది, అందులో సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి నార్మల్ కంటే బాగా ఎక్కువైనప్పుడు అక్కడ క్రిస్టల్స్ అనేటివి జాయింట్లో ఫామ్ అవ్వడం చూస్తుంటాం. సో ఇదేంటంటే కాళ్ళు బొట్టిన వేలు నుంచి స్టార్ట్ అవుతూ మెల్లమెల్లగా వేరే జాయింట్స్కి కూడా పాకే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే గౌటీ ఆర్థరైటిస్లో జనరల్గా మనం ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానివ్వండి ఆర్ ఏదైతే జంక్ ఫుడ్స్ ఉంటుందో ఇది డెఫినెట్గా అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటామండి. ఓకే, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ ఉన్నారు భీమవరం నుంచి. శ్రీనివాస్ గారు. హలో. యా శ్రీనివాస్ గారు, మీ ప్రశ్న అడగండి. అదేనండి. హలో, నమస్తే డాక్టర్ గారు అండి. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. మాట్లాడుతున్నానమ్మా. మా మిస్సెస్ కి ఏజ్ 48 ఏళ్ళమ్మా. ఓకే, ఆమెకి గత 1 year బ్యాక్ నుంచి కూడా కొంచెం వెయిట్ పెరగటం వల్ల. చెప్పండి వింటున్నారు డాక్టర్ గారు, చెప్పండి. హలో. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయిందండి. 48 years ఏజ్ అంటున్నారు, వెయిట్ పెరగడం వల్ల అని చెప్పి ఆయన ఐడెంటిఫై చేసినట్టుగా తెలుస్తోంది. సో జనరల్గా ఏంటంటే 48+ ఉంది వాళ్ళ వైఫ్ అన్నప్పుడు అక్కడ మెనోపాజల్ ఏజ్ అనేది వస్తుందండి. సో అక్కడ ఏంటంటే సీరం కాల్షియం లెవెల్స్ కానివ్వండి ఈస్ట్రోజన్ లెవెల్స్ కూడా తగ్గడం వల్ల ఇలాంటి మెనోపాజల్ లేడీస్లో ఏంటంటే ఈ ప్రాబ్లం అనేది బాగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వెయిట్ కూడా ప్లస్ పాయింట్ ఉంది అన్నప్పుడు అక్కడ పెయిన్స్ అనేది బాగా ఎక్కువ, వెయిట్ అనేది మొత్తం మోకాళ్ళ మీద కానివ్వండి యాంకిల్ జాయింట్స్ మీద పడేసరికి అక్కడ డీజనరేషన్ అనేది ఇంకా ఫాస్టర్ అయ్యే ఛాన్స్
ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి పేషెంట్స్కి ఏంటంటే ఇనీషియల్గా ఏదైతే కాల్షియం సప్లిమెంటేషన్స్ కానివ్వండి, దాంతోపాటు రెగ్యులర్ అయిన మెడిసిన్స్ ఏవైతే తీసుకున్నట్లే అయితే డెఫినెట్గా ఈ డీజనరేషన్ అనేది కానివ్వండి, ఆర్ జాయింట్స్ మధ్యలో ఏదైతే కార్టిలేజ్ అంటే గుజ్జు లాంటి పదార్థం ఏదైతే ఉంటుందో, కీళ్ళు కానీ కండరాలు కానివ్వండి, ఇలాంటివి కి మనం ఏంటంటే స్ట్రెంథెన్ చేయడానికి మెడికేషన్ అనేది ఉంటుందండి. ఓకే, సో హౌ ఎక్స్పెన్సివ్ ద ట్రీట్మెంట్ ఈజ్ అండి? డెఫినెట్లీ అండి, పేషెంట్ టు పేషెంట్ అనేది ఇది చాలా అంటే సింపుల్ మెడిసిన్ అండి. హోమియోపతిక్ మెడిసిన్స్ అనేటివి ఇవి వేరే మెడిసిన్స్ అంటే లైక్ ఆరే కేసెస్లో మనం ఏంటంటే ఇయర్స్ తరబడి వాడుతూ ఉంటాము. సో వీటి వల్ల ఏంటంటే అక్కడ గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానివ్వండి, మెడిసిన్స్ ఎక్కువ రోజులు వాడడం వల్ల అక్కడ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి మనకి కనిపిస్తాయి. బట్ హోమియోపతిక్ మెడిసిన్స్ అనేటివి మనం లాంగర్ డ్యూరేషన్ వరకు కూడా వాడవచ్చు. దాంతోపాటు ఏంటంటే చిన్న పిల్లల నుంచి పెద్ద ఏజ్ గ్రూప్ వరకు అందరికీ ఈ మెడిసిన్స్ అనేటివి సూట్ అవుతాయి. వీళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి కూడా ఏమి ఉండవండి. అందుకే దీని ఏదైతే పర్సంటేజ్ ఉందో అంటే సక్సెస్ రేట్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ కానివ్వండి, ఆర్థరైటిస్ కానివ్వండి, మిగతా ఏదైనా హెల్త్ కండిషన్ కానివ్వండి, వీటిలో సక్సెస్ రేట్స్ అనేటివి కూడా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మంచిగా ఉన్నాయండి. ఓకే, ఇది ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు సైతం ఐ మీన్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ ద్వారా దీనికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారు, లైక్ డయాబెటిక్ కానీ లేకపోతే కిడ్నీ లివర్ సమస్యలు ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళకి? డెఫినెట్గా అండి, హోమియోపతిక్ మెడిసిన్స్ అనేటివి అన్ని కండిషన్స్కి నాట్ ఓన్లీ ఫర్ ఆర్థరైటిస్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, ఇన్ఫర్టిలిటీ కానివ్వండి, ఏదైనా స్కిన్ డిజార్డర్స్ కానివ్వండి, ఎటువంటి ప్రాబ్లం అయినా కూడా ఏంటంటే అక్కడ ఇండివిజువలైజేషన్ అనేది ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం థెరపీ ద్వారా ఇక్కడ కాన్స్టిట్యూషనల్ థెరపీ అనేది మనకి హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఉంటుంది. సో ఇందులో ఏంటంటే పేషెంట్ అనేది ఒక యాజ్ ఎ ఇండివిజువల్ చూస్తూ ఆ ప్రాబ్లం అనేది మొత్తం టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్ని బట్టి వీళ్ళకి మెడిసిన్ ఇవ్వడం వల్ల అక్కడ ఈవెన్ డయటరీ కానివ్వండి ఆర్ ఎక్సర్సైజ్ కానివ్వండి, సో ఇవన్నీ సజెస్ట్ చేస్తూ ఆ ప్రాబ్లం అనేది మెల్లమెల్లగా తగ్గిస్తూ పూర్తిగా తగ్గిపోయి ఈవెన్ ఫ్యూచర్లో కూడా రాకుండా ఉండడానికి మెడికేషన్స్ అనేది ఉంటుందండి. ఓకే, డాక్టర్ జ్యోతి, వెరీ ఇన్ఫర్మేటివ్. ఐ అప్రిషియేట్ యువర్ టైమ్ అండ్ థాట్స్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఒక బ్రేక్ తర్వాత లైవ్ న్యూస్ బటన్ ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి TV9.